ఇప్పుడు ధర్మస్థలం చూసినాము, దానికి ఒక కరెక్ట్గా 1 గంట పట్టింది. మొత్తము 12:30కి వెళ్ళి 1:30కి బయటకు వచ్చినాము. ఇప్పుడు అంకేరే బాసడికి వచ్చినాము. ఇది కూడా ఒక టెంపుల్. ఇది మొత్తం ఒక లేక్ మధ్యలో టెంపుల్లా ఉంటుంది. ఇది కూడా చూసేసి ఇంకా డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోతాం. సన్సెట్ ఇంకా టైం ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్లో చూసుకొని వెళ్ళిపెట్టేట్టు చూసుకుంటాం కరెక్ట్గా బీచ్కి. అదొక 100 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసాడన సన్సెట్కి బీచ్ దగ్గర ఉన్నాం అనుకో, మంచిగా అక్కడ నైట్ స్టే చేయొచ్చు, లేకపోతే చూస్తాం అక్కడ ఎట్లుంటుంది సిచ్యువేషన్. ఇప్పుడైతే ఇంకల్ ఉంది, ఆడ ఉంది టెంపుల్, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓపెన్ కానీ వెయిట్ చేస్తున్నాడు బయట. అమ్మ ఇప్పుడు ఓపెన్ చేసిరు. ఫస్ట్ టైం చాలా గూగుల్లో చూసి ఎట్లుంటుందో చాలా అనుకున్నా, చాలా బాగుంది. కానీ ఒకడేమో కార్లో కూర్చుండో, మనకి కొంచెం ఇంకా ఇద్దొస్తుంది. అదే గే ఫ్లాగ్స్ ఎందుకు పెట్టిరాడా? LGBTQ సపోర్ట్ చేస్తారా? నేనే పిలుస్తున్నారా? ఎక్స్ప్రెస్ చేయొద్దు అని ఇప్పుడు కొద్దిగా ఫ్లాగ్ అన్ని పెట్టినా. నచ్చిందారా? ఇలాంటి పాపులనే నచ్చింది. అప్పటి నుంచి ఎండ చాలా ఉండే, కొంచెం ఇప్పుడు తగ్గింది, నార్మల్ అయింది వెదర్. ఇంకా ఇప్పుడు వచ్చి కట్ట ఇక్కడ వచ్చినాం ఇప్పుడే. అరే ఇది ఎందుకు రాదు సిమెంట్తో? ఇప్పుడే ఈరోజు నిన్న కట్టినట్టుంది. అది వైట్ మస్తుంది. సర్లేదు ఇప్పుడు వీడియో తీస్తున్నా కానీ మొత్తము అయిపోతుంది ఒక 10 నిమిషాలు తిరగడము. చుట్టూ మంచిగా ఉంది. ఎండలో రావాలి కాబట్టి కొంచెం మంచి పని చేసినాం అనిపిస్తుంది. లోపలికి వెళ్దామా? ఉందా లోపలికి ఎంట్రీ అసలు? అదే చూసాపా. స్నానం చేస్తున్నా, ఏం చేస్తున్నారా? మూడు ఉన్నాయి మంచిగా చేస్తున్నాయి. అదే చనిపోతుండ్రాపా, మిస్ అవుతుంది. మళ్ళీ చూడడం అయిపోయింది గాయ్స్. రోబోట్ టెంపుల్ కూడా చూసినాము. ఆ పూజారి పిలిచి మీరు 7కి వచ్చినట్టు తెలంగాణ అర్థం కాలేదు, హైదరాబాద్ అన్నారు. వచ్చి బొట్టు కనిపిస్తుందా? కనిపించలే. ఇంకా డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోదాం, అయిపోతుంది. కీసేవరా? ఇప్పుడు పనంబూర్ బీచ్కి వచ్చినాము. టైం ఎంతరా? 5 అవుతుంది కరెక్ట్గా. ఒక గంటన్నరలో సన్సెట్ అవుతుంది. మంచిగా అది ఎంజాయ్ చేసేసి మంచిగా తడిసి ఎంజాయ్ చేసుకొని పోతాం. అదే ప్లాన్ ఈరోజు అయితే. ఎక్కువ తిరగలేదు మేము, 2 గుళ్ళు తిరిగినాము. ఇప్పుడు ఒక బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేయాలని చూపిస్తున్నాం. అందరు రెడీ అవుతారు మంచిగా. వేసుకో ఏడాడు నువ్వైతే ఎందుకు దాక్కుంటాను? ఇట్లా చూపిద్దామని. అరే మన ఆశ పెట్టినా కదా. నువ్వే బ్రాండా ఇది? నాకెందుకో సూర్యలంక బీచ్ వైబ్సే కొడుతున్నాయి. దొంగ నాకు కొడుకున్నారా?
అరే కొంచెం అయితే సన్సెట్ అవుతుందిరా, వేరే లెవెల్ ఉంటుంది ఇక అప్పుడు. సన్సెట్ అయ్యేటప్పుడు ఇంకా బాగుంటుంది. పంది ఎస్ దట్స్ రైట్. బయట ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలందరూ, లేకపోతే ఎగో ఎట్లాంటి వాళ్ళు ఉంటారు వెతుకుతూ ఇట్లా ఉంటారు. స్కూల్ నుంచి వీంతున్నారా మనం తిరిగింది, అదే కదా. బాటిల్ बोले ना 10,000 देते बोलते. डाउन इलीशु ब्रो नहीं होगा छोड़ गिव अप कर दे भाई, छोड़ दे भाई, नहीं होगा भाई. तो जाके पानी में उतर. इनको मारे एक बुलेट 100 रुपये. Come on. 1, 2, 3, 4. 5, 6, 7, 8, 9. 9. ఎంత సేపు చేసి సన్సెట్ ఇంకా కొంచెం టైం ఉంది. ఇంకొక 6 గంటలో మొత్తం సన్ కిందకి అవుతాడు అనుకుంటా. గంట సేపు నుంచి మొత్తం అనుకుంటున్నాము. మనం ఒక 20 సార్లు పడేసి ఉంటా, సిగ్గు లేకుండా ఆడుకుంటున్నాము. ఇక సన్సెట్ ఇంకా కొంచెము 6 గంటలు ఉంటుందేమో. నిన్నేమో తొందరగా ఇట్లా 5 నిమిషాలు అయిపోయాడు అని చెప్పి ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. టైం ఎంత ఖర్చు 6 అవుతుందిరా. ఇంకొక 7 వరకు అయిపోతుంది మోస్ట్లీ. అప్పటి వరకు ఉంటుంది కదా తప్పదు, ఎందుకంటే కిందికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మంచిగా ఉంటుంది. అప్పటి వరకు ఏమైనా బోట్ రైడ్స్ ఏమైనా ఉన్నాయి, ట్రై చేస్తాం. అప్పుడు చెప్తే చాలా మరీ అంత ఎక్కువ మంది లేరు. బాబు ఓకే, నేను వీడిని సంపరేట్ ట్రై చేసిన 5-6 సార్లు, జస్ట్ ఒక 1-5 సెకండ్స్. మరి కూడా తగ్గుతున్నా. అదే అన్యాయం రా ఇది. అమ్మాయి కోకినట్టు చెప్తా. ఆఫ్ వీడియో పని చెప్తాను. సన్సెట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము, వేరే లెవెల్ మూవీలో ఇమాజిన్ చేసినట్టు. కానీ ఏం రాలేదు అసలు. సడన్గా ఇట్లా 5 నిమిషాలు ఉన్నాడు, క్లౌడ్స్ వెనకాల ఉంటే మాయమైపోయాడు. మేము ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని, 1 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని మొత్తం స్నానం చేసి కొంచెం ఇట్లా బట్టలు మార్చుకొని ఏమైనా తినేసి స్టార్ట్ అవుతాం మళ్ళీ.
అంత ఈ డే 2 అంతగానం వెళ్ళలేదు, కానీ ఎంజాయ్ చేసిన బీచ్లో చాలానే కొంచెం యూనిక్ ఉన్న ఎక్స్పీరియన్స్. అంటే ఇక వేరే జస్ట్ కొంచెం అడ్వెంచరస్ డే అనుకోవాలి అంతే. బట్ ఇంకా చాలా ఉంది.